కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎన్ని జానర్స్ ఉన్నా ఎవర్ గ్రీన్ జానర్ మాత్రం ఫ్యామిలీ బ్యాక్ డ్రాపే. కథ రొటీన్ గా ఉంటుంది కానీ కుటుంబ నేపథ్యంలో వచ్చిన సినిమాలు క్లిక్ అయితే బాక్స్ ఆఫీస్ షేక్ కావడం ఖాయం. అందుకే మరోసారి ఫ్యామిలీ డ్రామాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మన స్టార్స్. మాస్ మూసులో పడిపోకుండా అప్పుడప్పుడు ఆడియన్స్ కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు. భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాలు ఆడియన్స్ ను మెప్పించడంలో ఫెయిల్ అవుతుంటే ఫ్యామిలీ మూవీస్ మాత్రం నిర్మాతలకు కాసుల పంట పండిస్తున్నాయి. వెంకీ లాంటి టాప్ హీరో నటించిన సంక్రాంతికి వస్తున్నామైనా అసలు పరిచయమే లేని యంగ్స్టర్స్ చేసిన కోట్ అయినా ఫ్యామిలీ ఎమోషన్స్ పుష్కలంగా ఉన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తున్నాయి. కథ తెలిసిందే అయినా ఎమోషన్స్ వర్కౌట్ అయితే రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాలు కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాయని నిరూపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకే స్టార్ హీరోల చూపు దీనిపైనే ఉందిప్పుడు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి మరోసారి అదే చేస్తున్నారు. చిరుతో కుటుంబమంతా కూర్చొని చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి 2026కి విడుదల కానుంది మెగా 157. వెంకటేష్ సైతం పూర్తిగా ఫ్యామిలీ మూవీస్ పైనే ఫోకస్ చేస్తున్నారు. త్రివిక్రమ్తో త్వరలోనే అద్దిరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. దీని తర్వాత కూడా దృశ్యం 3, అనిల్ రావిపూడి మూవీస్ ను ఫ్యామిలీ జానర్లోనే ప్లాన్ చేస్తున్నారు. మరో 3 ఏళ్ల వరకు వెంకీ కాంపౌండ్ నుంచి ఫ్యామిలీ మూవీస్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మాస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే రవితేజ కూడా కిషోర్ తిరుమల సినిమాతో ఫ్యామిలీ డ్రామా ట్రై చేస్తున్నారు. సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కూడా ఫ్యామిలీ సినిమానే. మాస్ మూవీ కంటే ఫ్యామిలీ డ్రామాలే సేఫ్ అని ఫీల్ అవుతున్న మన హీరోలు కుటుంబమంతా కూర్చొని చూసే సినిమాలనే ప్లాన్ చేస్తున్నారు.